నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీక. ప్రపంచవ్యాప్తంగా భక్తులు రొట్టెల పండుగకు తరలివస్తారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ హిమాంశు శుక్లా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రొట్టెల పండుగ ఏర్పాట్లను మా ప్రతినిధి రాజారావు వివరిస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండుగను నెల్లూరులో నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చి ఇక్కడ రొట్టెలు మార్చుకోవడం, సొన్నాల చెరువులో స్నానాలు చేయడం అనేది చేస్తారు. అయితే ఈ నెల 26 నుంచి అంటే మొహరం ప్రారంభం నుంచి ఇక్కడ ఈ రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే ముందుగానే అనేక రాష్ట్రాల నుంచి కూడా ముందుగానే భక్తులు రావడం అనేది ప్రారంభమైంది. దాదాపు 2 రోజులుగా కూడా ఇక్కడ సొన్నాల చెరువులు రొట్టెల్లో మార్చుకునేందుకోసం కూడా మొదలుపెట్టారు. అదేవిధంగా బారా షహీద్ దర్గాలోని 12 మంది యోధుల సమాధులను కూడా దర్శనం చేసుకుని ఇక్కడ వారు మొక్కులు కూడా తీర్చుకుంటారు. ఇది దాదాపు ఒక 5 రోజులు జరిగే ఈ రొట్టెల పండుగకి హిందూ ముస్లిం భేదం లేకుండా అన్ని మతాల వారు వచ్చి ఇక్కడికి వస్తారు. ఈ పండుగ దాదాపు 20 లక్షల మంది భక్తులు వచ్చేందుకోసంగా కూడా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, అదేవిధంగా అబ్దుల్ అజీజ్ వీరందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి కమిటీ ద్వారా ఇక్కడ ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. కొన్నాళ్ళ చెరువులోని రొట్టెలు అనేది మార్చుకుంటారు. ఎంతో వీరికి నమ్మకం. ఈ రొట్టెలు మార్చుకోవడం అనేది ఎంతో నమ్మకంగా కూడా దాదాపు 400 సంవత్సరాలుగా ఇక కొనసాగుతుంది. ఇది సొన్నాల చెరువు. ఈ నీటిని కూడా ఎంతో పవిత్రంగా కూడా భావిస్తారు. అందుకోసమే ఇక్కడ సోమశల రిజర్వాయర్ నుంచి కూడా అధికారులు ప్రత్యేకంగా ఈ నీటితో పూర్తిగా నింపడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా స్వచ్ఛంగా నీటిని ఉంచుతారు. ఈ నీటిలో కూడా క్లోరినేషన్ చేసి ఎటువంటి ఎవరు కూడా అనారోగ్యాలు రాకుండా కూడా చర్యలు తీసుకునేందుకోసంగా పెద్ద దాదాపు 2000 మంది అధికారులు పనిచేస్తారు. జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీతో పాటు అధికారులు, పోలీసు అధికారులు, ఫైర్ అధికారులు, అన్ని శాఖల అధికారులు కూడా 5 రోజుల పాటు ఎక్కువగా తిరిగే సమయం అనేది కేటాయిస్తారు. ఇక్కడ మనం చూసిన ఘాట్లన్నీ దాదాపు ఒక 10 ఘాట్లు ఏర్పాటు చేస్తారు. విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టె, ఆరోగ్య రొట్టె, పెళ్లి రొట్టె అని దాదాపు 10 రకాల రొట్టెలు కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా కూడా భక్తులందరూ కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చే విధంగా కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది. ఇది బారా షహీద్ దర్గాలో సొన్నాల చెరువు ఘాటు కూడా ప్రత్యేకంగా గత 2014లో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఇది పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి దీన్ని ఒక పార్కుగా కూడా మార్చడంతో కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 5 కోట్ల రూపాయలు కేవలం ఈ పండుగ నిర్వహణ కోసం ఖర్చు పెడతారు. అవి కాకుండా వీటికి పక్కనే ఉన్న టూమ్స్ కానీ ఈ దర్గా సంబంధించిన అనేక కార్యక్రమాల కోసం కూడా దాదాపు 30-40 కోట్లు కూడా దాదాపు 10 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వంలో ఖర్చు పెట్టడం అనేది జరిగింది. సొన్నాల చెరువు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.